పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఆగస్టు 19వ తారీఖు సోమవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెహెజ్కేలు గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం నుండి 24వ వచనం వరకు, మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వచనం నుండి 22వ వచనం వరకు. నిత్య జీవం పొందుటకు నేనేమి చేయవలెను? పేదలను ఆదుకొనుము, నన్ను అనుసరింపుము. అంతటా ఒకడు యేసును సమీపించి, బోధకుడా, నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అని ప్రశ్నించెను. మంచిని గూర్చి నన్నెలా ప్రశ్నించదవు? మంచివాడు ఒక్కడే. నిత్య జీవం పొందగోరినచో దైవ ఆజ్ఞలను అనుసరింపుము అని యేసు సమాధానం ఇచ్చెను. ఆ దైవాజ్ఞలు ఏమి అని అతడు తిరిగి ప్రశ్నించెను. అందుకు యేసు, నరహత్య చేయకము, వ్యభిచరింపకము, దొంగిలింపకము, అబద్ధ సాక్ష్యములు పలుకకము, తల్లిదండ్రులను గౌరవింపుము, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అనెను. అంతటా అతడు యేసుతో, ఇవన్నీ అనుసరించుచుంటిని, ఇంకను నాకు లోటు ఏమి అని అడిగెను. నీవు పరిపూర్ణుడవు కావగోరినచో వెళ్ళి నీ ఆస్తిని అమ్మి బీదలకు దానం చేయుము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను అనుసరింపుము అని ఆయన సమాధానమిచ్చెను. అతడు అధిక సంపద కలవాడగుటచే ఈ మాట విని బాధతో వెళ్ళిపోయెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దయగల దేవ, మరి ఈ యొక్క వాక్యాన్ని మేము స్మరిస్తూ ఉండగా మా యొక్క చెవులను, కళ్ళను, మా యొక్క పెదవులను ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి. ఈనాడు తల్లి శ్రీ సభ పరిత్యాగంలో పరిపూర్ణత అనే అంశాన్ని ధ్యానించమని కోరుతూ ఉంది. నేటి సువార్తలో యేసు విశ్వాస శిష్యరికమునకు సంబంధించి ఒక విషయమును ప్రకటిస్తూ ఉన్నాడు. ఒక యువకుడు యేసును సమీపించాడు. అతనికి జీవితంలో అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. లౌకిక పరంగా ధనము అమితంగానే ఉంది. భౌతిక అవసరాల పరంగా ఏ కుదవా లేదు. అయినా ఆత్మలో ఏదో వెలితిగా ఉంది. అంతరంగంలో ఏదో కొరవబడి ఉంది. సంపూర్ణ ఆనందమును అనుభవించలేకపోతూ ఉన్నాడు. అంగట్లో అన్నీ ఉన్నా సుఖం సున్నా అన్నట్టుగా మన జీవితంలో బ్రతకడానికి అన్ని సౌకర్యాలు కలిగి ఉన్నా హృదయలో ప్రశాంతత లేదు. త్వరలోనే తెలుసుకున్నాడు తనలో నిజమైన శాంతి లేదని. అంతే, త్వరలో గ్రహించాడు. యేసు తన లోటు మనసులోనే ఖాళీ పూరించగలడని వెంటనే వస్తూ ఉన్నాడు. సిగ్గుపడక యేసును అడుగుతూ ఉన్నాడు, దైవరాజ్యం పొందాలంటే ఏం చేయాలి అని. యేసు చెప్పిన జవాబు విని విస్తుపోయాడు. ఈ ఆజ్ఞలు నాకు సుపరిచితమే కదా అని ఆనందించాడు. కానీ పరిపూర్ణత అన్నిటినీ అమ్మివేసి పేదలకు దానం చేసి తిరిగి వచ్చి ప్రభువును అనుసరించడంలో ఉంది అని పరలోక సత్యం తెలుసుకున్నప్పుడు తన అహమును, స్వీయ ఆనందమును వదులుకోలేకపోయాడు. బృహత్తర భవిష్యత్తును పోగొట్టుకున్నాడు. నేడు నీవు నేను యేసు పరిత్యాగ జీవన ఆహ్వానానికి ఎటువంటి సమాధానం ఇవ్వగలం? ఆలోచించుదాం. దయగల దేవుడు మన యొక్క హృదయాన్ని ఈ లోకం వైపు, ఈ లోక సంపదల వైపు త్రిప్పమని, దేవునిపై మన యొక్క ధ్యాసను, శ్వాసను ఉంచమని కోరుకుందాం. ఈ లోక దాని సంపదలు మన యొక్క జీవితాలను కట్టివేయక పరలోక సంపద వైపు నడిపించునుగాక. ఈనాడు ధనము, ధాన్యము అనే ఆహంతో విరవేగే వారి కన్నులు తెరవబడునుగాక. పేదల పట్ల దాన ధర్మాలు చేసే హృదయాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ధనవంతులు పేదలను ఆదుకొందురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.